హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి కుక్కర్స్ తీసుకోవాలనుకున్నాను. ఇవేనండి స్టీల్ కుక్కర్లు. ఈరోజైతే ఈ కుక్కర్లు నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంతెంత రేటు తీసుకున్నాను, దీనికి గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వీడియోలో తప్పకుండా పూర్తి వీడియోని అయితే చూడండి. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా అయితే చేరుతాయి. ఇక్కడైతే ఇది 5 లీటర్స్ కుక్కర్ అండి. ఈ కుక్కర్ వచ్చేసి 5 లీటర్స్ మొత్తం స్టీలే అండి. ఇక్కడ చూడండి, ఇదంతా ప్రెస్టీజ్ కంపెనీ. మొత్తం ఇందులో 5 లీటర్స్ కానుంచి 2 లీటర్స్, 3 లీటర్స్, 1 లీటర్స్ మొత్తం అండి. చూడడానికి ఎంతో బాగున్నాయి కదా. అంతేకాదండి, ఇందులో ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు చాలా బాగున్నాయి ఆఫర్స్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర పనిచేసే కుక్కరు ఉంటాయి కదా పాతవి, అల్యూమినియం కానీ లేకపోతే స్టీల్ కానీ ఇంకేమైనా కానీ, అవి పని చేసినా చేయకపోయినా మనకైతే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కుక్కర్ తీసుకున్నారనుకోండి, ఆ కుక్కర్కు మరొక కుక్కర్ అయితే ఎక్స్చేంజ్ ఉంటుంది. ఒక కుక్కర్కి ఒకే కుక్కర్ అనమాట ఆఫరు. అయితే ఇప్పుడు అంటే ఎక్స్చేంజ్ అంటే పూర్తిగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా అనుకోకండి. మనం ఇప్పుడు ఒక కుక్కర్ ప్రైజ్ వచ్చేసి 2500 ఉందనుకోండి, 500 డిస్కౌంట్ పోను 2000 అయితే మనమైతే పే చేయాలన్నమాట. అలా ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క ఆఫర్ ఉందండి. నేనైతే ఇంకా ఇంటికి వస్తే మొత్తానికైతే వచ్చేసాను. ఏమేమి కుక్కర్లు అయితే తీసుకున్నాను ఇక్కడైతే పూర్తిగా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కర్ అండి. ఇదైతే నాకు చాలా బాగా వచ్చింది. ఒక గిన్నె టైప్లో, గుండు గిన్నె టైప్ అని ఉంటారు కదా, ఆ టైప్లో అయితే ఈ కుక్కర్ వచ్చింది. ఇది 3 లీటర్ల కుక్కరు. చూసారా, ఇది పక్కనున్న బటన్ ఉంది, రెడ్ కలర్లో ఒకటి ఉంది చూసారా, అది ఫెషర్ అనమాట. అంటే మనకు విజిల్తో సంబంధం లేకుండా స్టవ్ ఆఫ్ చేసినప్పుడు మనం స్టవ్ ఆన్ చేయంగానే ఇక్కడ ప్రెషర్ అనేది పైకి వస్తుంది అనమాట. మళ్ళీ మనం స్టవ్ బంద్ చేసినాక మొత్తం అది చిన్న అటుపక్క సైడ్ ఉంది చూసారా, ఆ బటన్ డౌన్ అయినప్పుడే మన కుక్కర్ ఓపెన్ చేయాలండి. ప్రెషర్ అనేది మొత్తం దాంట్లో మనకు చూపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి కుక్కర్స్ అయితే, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇది నాకు ఒక్కొక్కటి వారంటీ వచ్చేసి 10 ఇయర్స్ ఉందండి. ఏ కుక్కర్కైనా కూడా 10 ఇయర్స్ వారంటీ ఉంది. ఇది వచ్చేసి 5 లీటర్స్ కుక్కరు. ఇది లోపల రఫ్ ఫినిషింగ్ ఉంటుంది, బయట మొత్తం స్టీల్ ఉంటుంది. ఎందుకంటే నేను రఫ్ ఫినిషింగ్ ఎందుకు తీసుకున్నానంటే, మనం 5 లీటర్స్ పెద్దగా వాడాం కదా, ఏదో పూజలకు లేదా ఎవరైనా మన ఇంటికి వచ్చి ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు ఇలా యూజ్ చేస్తాం కదా, అందుకనేసి నేను ఎప్పుడోసారి వాడేదనేసి ఇక్కడ రఫ్ ఫినిషింగ్ అయితే తీసుకున్నాను. ఇది నార్మల్ మోడలే తీసుకున్నాను అండి. కానీ చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇది కూడా 10 ఇయర్స్ వారంటీ అండి. ఇది వచ్చేసి నాకు 3000 అట్లా పడింది. మనము కుక్కర్ ఎక్స్చేంజ్ ఇచ్చాం కాబట్టి దాంట్లో నాకు డిస్కౌంట్ పోయి వచ్చేసిందండి. ఇది 5 లీటర్స్ది. ఇది చాలా బాగున్నాయండి కుక్కర్స్ అయితే. నేనైతే ఈ రేటు మరి కాస్ట్ ఎక్కువ తక్కువ మీరైతే నాకైతే ఓసారి చెప్పండి, మంచిదా కాదా అన్నటువంటిది. కాకపోతే ఇది కంపెనీ అయితే మంచి కంపెనీ కదా, అందుకనేసి నేనైతే ఇక్కడ సేమ్ 3 లీటర్స్ అయితే 2 తీసుకున్నానండి. సేమ్ ఒకే డిజైన్లో అయితే తీసుకున్నాను. మా వారైతే 2 ఒకే కలరా ఒకే డిజైన్ అని అన్నారు. కానీ నాకైతే ఈ రౌండ్ షేప్ అయితే బాగా నచ్చిందండి. అందుకే నేనైతే 2 ఒకేటే తీసుకున్నాను. ఎక్కువగా ఈ 2 అయితే యూజ్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఈ 2 ఎక్కువ అయితే వాడుతున్నాను. ఇంకా మనకి ఇప్పుడు శ్రావణ మాసానికి మంచిగా ఉపయోగపడతాయి. ఇంకా అన్ని పూజలే కదా ముందు స్టార్ట్ ఉండేటివని నేనైతే ఇక్కడ ఇలా అయితే పూజకు పనికొస్తాయని తీసుకున్నానండి. ఇంకా అంతే కాదండి, ఎప్పుడు యూట్యూబ్ పెట్టినా ఈ మధ్యలో చూపిస్తూ ఉన్నారు కదా, అసలు అల్యూమినియం వాడకూడదు కుక్కర్లో అలా అని చెప్తున్నారు కదా, అందుకనేసి. కానీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పటికైతే తీరిందండి. మొత్తం ఒకేసారి తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇక్కడైతే కడాయి కూడా తీసుకున్నాను. ఇంకా కడాయి కూడా ఆఫర్ ఉందండి. ఇప్పుడు మనం పాత కడాయి ఒకటి ఇచ్చేసి కొత్త కడాయి తీసుకోవచ్చు. సేమ్ దీని మీద ఎంత కాస్ట్ ఉంటుందో దాంట్లో మనకు 500 అయితే ఎక్స్చేంజ్ ఉంటుందండి. చూడడానికి ఇదంతా మొత్తం ఇది రఫ్ ఫినిషింగ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కడాయి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, క్లీనింగ్కు అందుకు బాగుంటుందని కడాయి అయితే రఫ్ ఫినిషింగ్. స్టీలే, కాకపోతే ఫినిషింగ్ అనేది స్టీల్ అదే రఫ్ ఫినిషింగ్ ఇస్తాడనమాట. అట్లా సాఫ్ట్గా అయితే ఉండదని. వీటిలో ఏమీ మాడిపోదండి, చాలా బాగుంటాయి. దీనికి మూత వచ్చేసి ఇలా గాజుదైతే ఇచ్చారు చూసారా, పట్టుకోవడానికి ఇటువైపు 2 వైపులా హ్యాండిల్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి, చాలా ఉపయోగపడతాయండి మనకైతే. మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా వెళ్ళి తెచ్చుకోండి. ఇక్కడైతే మొత్తము ఇంకా నేనైతే ఇలా తీసేసుకున్నానండి.
చూసారు చాలా బాగున్నాయా. ఇంకా ఇంతకు ముందు అయితే ఇంకా ఆల్రెడీ ఇవి తీసుకోకముందు నేను ఆన్లైన్లో కూడా బుక్ చేశానండి. అవేంటో ఇప్పుడు చూపిస్తాను. ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అప్పుడు ఇంకా నాకు ఆన్లైన్లో 3 కలిపి 3000కి అయితే వచ్చాయి. ఇవి చూడండి. ఇవి మరి ఆన్లైన్లో మంచివో లేకపోతే ఇంటి దగ్గర తీసుకున్న మంచివో మీరైతే చెప్పాలి. ఇదైతే కడాయి మీద ఉన్నటువంటి ప్లేట్ అండి. ప్లేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకైతే ఒకటి గాజు బౌల్ ఇచ్చారు కదా, అలా కాకుండా ప్లేట్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇంకొకటి ఇది వచ్చేసి మనకు చాయ్ కాచుకునే గిన్నె, అంటే పాలైనా కాచుకోవచ్చు లేదా ఇంకా ఏదైనా. కాకపోతే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ స్టాండే అండి. స్టాండ్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది. అంతేకాదు చాలా వెయిట్ కూడా ఉంది. అసలు పట్టుకుంటే ఎంత బరువు ఉందో అసలు చాలా బాగుంది. ఇంకా ఇదైతే కడాయి చూడండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా సేమ్ రఫ్ ఫినిషింగే. ఇటుపక్క అటుపక్క హ్యాండిల్ అయితే బాగా ఇచ్చారు. దీనికి మూత వచ్చేసి నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ మూత అన్నమాట. ఇక ఇలా దీనికి ఇంకొక కడాయి ఇట్లా, ఇది కూడా అండి. దీనికి క్యాప్ అయితే ఏమి రాలేదు. ఇలా నీట్గా చిన్న సైజు కడాయి అన్నదన్నమాట. దీనికి కూడా సేమ్ అండి. ఇవి మరి గిన్నెలు అయితే చిన్నగానే ఉన్నాయి, కానీ అవి స్టాండ్ ఉంటాయి కదా పట్టుకుంటే, కర్రలు అయితే వెయిట్ ఉన్నాయండి. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇందులో అయితే ఏమి మాడట్లేదండి అసలు. స్టీల్ అయితే మాడిపోతాయి అనుకుంటాం కదా, ఏం మాడలేదు. చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక నచ్చి